ఏ పదార్థంతో తయారు చేసిన శివలింగాలు శ్రేష్టమైనయో తెలుసుకుందాం. శివలింగం ఏ పదార్థంతో తయారు చేయబడినదో అట్టి పదార్థమును బట్టి శివలింగం అపారం అనేకం. శివలింగాన్ని ఏ పదార్థంతోనైనా తయారు చేయవచ్చు, చక్కగా ఆరాధించవచ్చు. మరి ఏ పదార్థంతో తయారు చేసిన శివలింగం శ్రేష్టమైనదో తెలుసుకుందాం. మృదు లింగములలో మట్టి లింగము శ్రేష్టమైనది. కఠిన లింగాలలో రాతి లింగము శ్రేష్టమైనది. రాతి లింగముల కంటే స్ఫటికలింగము శ్రేష్టమైనది. స్ఫటికలింగము కంటే పద్మరాగలింగము శ్రేష్టమైనది. పద్మరాగలింగము కంటే ఇంద్రనీల లింగము ఇంకా శ్రేష్టమైనది. ఎంతో విలువైన బంగారము, వజ్రము, పాదరసము లింగాల కంటే బాణలింగము సర్వశ్రేష్టమైనది. ఇది పరమశివుని శాసనం. ఏ పదార్థంతో లింగము నిర్మాణం చేయబడినదో ఆ పదార్థంని బట్టి లింగం యొక్క మహిమ, శక్తి, ఫలం ఆధారపడి ఉంటుంది. పదార్థం యొక్క దృఢత్వాన్ని బట్టి, విలువను బట్టి, లక్షణాలను బట్టి, దివ్యత్వాన్ని బట్టి లింగ ప్రభావం ఆధారపడి ఉంటుంది.